హాయ్ ఎవ్రీవన్. మన కష్టాలు ఎదుటివారికి చెప్పుకుంటే తీరుతాయో లేదో కానీ, అయ్యో ఎందుకు చెప్పుకున్నామా అనే పరిస్థితి మాత్రం రాకూడదు. ఇది నా చిన్నప్పుడు మా నాన్నగారు నాతో చెప్పిన మాట. మనం మన కష్టాలను ఒక 10 మందికి చెప్పుకున్నామనుకోండి, అందులో ఇద్దరు అయ్యో పాపం అంటారు. మరో ఇద్దరు ఉచిత సలహాలిస్తారు. మరో ఇద్దరు మా బాధలే మాకుంటే కొత్తగా నువ్వు నీ బాధలు మాకు చెప్పేదేంటి అని మనసులో అనుకుంటారు. మరో ఇద్దరు నువ్వు చేసిన తప్పులకు బాగా జరిగిందిలే అని మనసులో సంతోషిస్తారు. మరో ఇద్దరు నువ్వు ఇంకా సర్వనాశనం అవ్వాలని మనసులో కోరుకుంటారు. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ధైర్యంగా ఉంటూ ఆ కష్టాలు తొలగే మార్గం ఎక్కడుంది అని ఆలోచించాలని మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పిన మాట ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరైతే మీకు ఏ కష్టం వచ్చినప్పుడు మీరు ఏం చేశారు కామెంట్లో చెప్తారు కదా. ఇది నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.